ఆ సమయంలో నిజంగా ఒక్క రూపాయి కూడా మా దగ్గర లేదు. ఎలా నా దగ్గర కానీ మా భర్త దగ్గర కానీ ఎక్కడ నుంచి లేదు. నా తరపు తల్లిదండ్రులు లేరు, నాకు అప్పటికి ఇద్దరు చనిపోయారు. ఏదేమైనా నా యేసయ్య నాకున్నాడు. ఆపరేషన్కి ముందంతా నా జీవితం గురించి పాకులాడిన నేను, మనం ఎన్నిసార్లు పడిపోయినాను మళ్ళీ మళ్ళీ లేపే దేవుడు. అంత గొప్ప ప్రేమమూర్తిని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం? బహిరంగ ప్రార్థన అనేది అందరి గురించి చేయాలి. మనం ఇతరుల శ్రేయస్సు గురించి చేయాలి. మన సొంత ప్రార్థన అనేది మన గదిలోనే చేసుకోవాలనేది దేవుని మాట. కాబట్టి అట్లా నాకు బైబిల్ చదువుతూ ఉన్నప్పుడు అలాంటి మాటలు ఎందుకో గుచ్చుకుంటూ ఉంటాయి హృదయంలో. సో వాటిని అలా పదిలపరుచుకుంటూ ఉంటాను, నేను వాటిని సారం వెళ్తూ ఉంటాను. అలాగా ఇక తర్వాత ఇలా గట్టిగా ప్రార్థించుకున్నా. నిజంగా ఈరోజు సాక్ష్యం చెప్తా కొంచెం గొంతు తడబడుతుంది, కానీ నేను ఆ ఆపరేషన్ టైంలో అస్సలు భయపడలేదండి. చాలా ధైర్యంగా ఉన్నాను. ఏదేమైనా నా యేసయ్య నాకున్నాడు, ఆయనే నన్ను కాపాడుతాడు, ఆయనే నన్ను రక్షిస్తాడు. అంతే, నన్ను మధ్యలో తీసేయడు, నా పిల్లలను అన్యాయం చేయడు, నా పిల్లలకి నన్ను ఉంచుతాడు అని చెప్పి ఒక గట్టి ధైర్యంతో వెళ్ళిపోయానండి. సర్జరీకి వెళ్ళిపోయాను. సర్జరీకి వెళ్ళేటప్పుడు ఒక్కసారి అట్లా థియేటర్లోకి లోపలికి వెళ్ళంగానే ఆ థియేటర్ అంతా సిల్వర్ కోటెడ్తో ఉంది. అలా మెరుస్తుంది అనమాట. అదేదో వైట్ లైటింగ్ అట్లా మెరుస్తూ ఉంది. అక్కడికి వెళ్ళిపోయినప్పుడు నాకు అనిపించింది, యేసయ్య తెలుపంటే యేసయ్యే కాబట్టి నువ్వే ఇక్కడ ఉన్నావు అని అనుకొని, నేను మనుషులకు ఎవరి వైపు, డాక్టర్స్ వైపు కూడా చూడలేదు. ఒక 15 మంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళని చూసినప్పుడు చాలా భయం వేసింది. కానీ వీళ్ళందరితో నాకు పని లేదు. నాకు పరమ డాక్టర్ ఉన్నాడు, ఆయనే చేస్తాడు అని చెప్పి గోడ వైపు తిరిగి కళ్ళు వాళ్ళు చెప్పారు, కళ్ళు మూసుకోమ్మా, మేము మత్తిస్తున్నాము, ఒక 5 నిమిషాలు నీకు టోటల్ బాడీ అంతా మత్తెక్కేస్తుంది అని నాకు మత్తి ఇవ్వబోయే ముందు చెప్పారు. సరేనని మెంటల్గా ప్రిపేర్ అయ్యి గోడ వైపు తిరిగి, యేసయ్య నేను కళ్ళు మూసుకుంటున్నాను, మళ్ళీ క్షేమంగా, అంటే ఏం జరుగుతుందో నాకు తెలియదు. వాళ్ళు స్కాల్ ఓపెన్ చేస్తారు, సర్జరీ చేస్తారు, మరి ఏ నరం ఏమవుతుందో ఏమిటో కూడా నాకు తెలియదు, నువ్వు ఏం చేసినా నువ్వే అని చెప్పి ఆయన వైపు తిరిగి గోడ వైపు తిరిగి కళ్ళు మూసానండి. కళ్ళు మూసేటప్పుడు ఒకటే అనుకున్నాను, నువ్వు నన్ను మళ్ళీ పిలుస్తావు అంతే అనుకొని కళ్ళు మూసుకున్నా. వితిన్ సెకండ్స్లో నాకు మత్తు వచ్చింది, అయిపోయింది, సర్జరీ అయిపోయింది. అయిపోయిన తర్వాత నన్ను ఎవరు పిలిచారో నాకు తెలియదు, కానీ విజయ లెగు అని 2 సార్లు నన్ను విజయ లెగు అని 2 సార్లు నాకు ఒక స్వరం వినిపించింది. లెగుస్తున్నా అన్న వెంటనే ఆ క్షణంలో నాకు అనిపించింది ఏంటి అంటే, నాకు యేసయ్య వచ్చి నన్ను పిలిచాడు, ఆయనే నన్ను పిలిచాడు. అట్లానే ఉంది. ఆ తర్వాత నాకు ఆ స్వరం ఎవరితో మ్యాచ్ కూడా కాలేదు, డాక్టర్స్తో మ్యాచింగ్ కూడా అవ్వలేదు ఆ స్వరం నాకు. అదొక స్వరం, విజయ లెగు అనే మాట. అది విన్నాక అసలు నాకు అప్పటికీ నాకు ఇంకా మత్తులోనే ఉన్నానండి. మత్తు అయితే పూర్తిగా వదలలేదు, కానీ ఆ స్వరం మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. లెగుస్తున్నా అన్నా క్లియర్గా. అన్నాక మళ్ళీ ఆ ఒక్క మాట చెప్పి మళ్ళీ కళ్ళు మూసుకున్న తర్వాత ఒక 4-5 అవర్స్ తర్వాత మెలకు వచ్చింది. అయితే నేను అనుకున్నది ఏంటి అంటే, నా విశ్వాసం వ్యర్థం కాలేదు, ఖచ్చితంగా నా పక్షాన యుద్ధం చేశాడు యేసయ్య, కాబట్టి ఆయనే నన్ను బతికించాడు అని అనుకొని ఇక దేవునికి కృతజ్ఞతలు చెప్పుకున్నాను. అంతేకాదు, మరి మేము వెళ్ళే సంఘంలో వాళ్ళు మరి నా కోసం ఎంతోమంది ప్రేయర్లు చేశారండి, ఎంతోమంది ఉపవాస ప్రార్థనలు కూడా చేశారు. ఈ సందర్భంగా వారందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే సంఘమంతా మరి పౌలు శీలను చెరసాలలో వేసినప్పుడు సంఘమంతా పాటలతో మరి ఆయన ప్రార్థించినప్పుడు మరి ఖచ్చితంగా వారికి విడుదల కలిగింది. అట్లాగా మా సంఘమంతా కూడా నా కోసం ప్రార్థించింది. ఇప్పుడు నేను ఒకటే అనుకున్నాను, దేవా నా గురించి నేను ప్రార్థించుకోవడం కాదు, నా కోసం సంఘం ప్రార్థించిందంటే ఎంత గొప్ప ధన్యత. కాబట్టి నేను కృతజ్ఞతురాలై ఉండాలి జనాలకి, అలాగే మీకు ముఖ్యంగా అని నా హృదయంలో గట్టిగా నిర్ణయించుకున్నానండి. అప్పటి నుంచే ఏమని నిర్ణయించుకున్నానంటే, అంతకుముందంతా నాకు అది చేయదేవా, నాకు ఇది చేయదేవా అనే నా గురించే ప్రార్థించుకునేదాన్ని. కానీ ఈ సర్జరీ తర్వాత మరి సక్సెస్ఫుల్గా సర్జరీ అయ్యింది, చక్కగా బయటకు వచ్చాను. ఒక నెలలోనే యాక్టివ్ అయిపోయాను. మరి డాక్టర్ చెప్పారు, సైడ్ ఎఫెక్ట్స్ లాంటివి ఏమన్నా వస్తాయేమో, జాగ్రత్తగా ఉండండి అన్నారు.
యేసయ్య దయ వల్ల ఏం సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఒక చిన్న నోస్ మాత్రం స్మెల్ సెన్స్ పోయింది అంతే తప్ప, ఇంకా మిగతా అంతా యాజ్ యూజువల్. చిన్న మెమొరీ లాస్ లైట్గా స్లైడ్గా అక్కడక్కడ ఉంది తప్ప ఇంకా వేరే ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేవన్నమాట. తర్వాత ఇక దేవుడు ఇంత అద్భుతంగా నా జీవితంలో మరి ఒక మెరకల్ చేశాడు. అయితే నేను దేవునికి కృతజ్ఞతురాలై ఉండాలి. ఎలా ఉండాలి, ఏం చేయాలి అని నేను అనుకుని ప్రార్థించుకుంటున్న సమయంలో దేవుడిని ఒకటే అడిగా, దేవా నీ చిత్తమైతే మరి నాకు ఇచ్చిన ఆలోచన విధానం కావచ్చు, మాట్లాడే విధానం కావచ్చు, ఎలా అయినా నీకు మరి ఏ తలాంతు నాకు ఇస్తావో నాకు తెలియదు, కానీ నువ్వు ఎలా అయినా నన్ను నీ పరిచర్యకు మరి వాడుకోదేవా అని చెప్పేసి నేను ప్రార్థించుకుంటూ ఉండేదాన్ని. ఎట్లా ఏంటనేది నాకు తెలియదు, కానీ ఆయన చిత్తం అని చెప్పి ఆయనకు వదిలేసేదాను. ఆ తర్వాత కూడా ఒకటే నిర్ణయించుకున్నా, నా బిడ్డల కోసం నన్ను బతికించమని అన్నాను. నా బిడ్డలే కాదు, ఇంకా ఇతరులు ఎవరన్నా అనాథ బిడ్డలు ఎవరన్నా ఉంటే వాళ్ళకి నేనేమన్నా సహాయం చేయగలిగితే మరి ఆ రీతిగా నేను సహాయం చేసేటట్టు అలా కూడా నన్ను ఆశీర్వదించు దేవా అని చెప్పేసి అలా ప్రార్థించుకొని అమ్మ ప్రేమ సేవా సమితి అని హెల్పింగ్ హ్యాండ్స్ లాగా పెట్టామన్నమాట. అని ఊరికే జస్ట్ అట్లా నేమ్ పెట్టుకొని అమ్మ ప్రేమను మనం ఎలాగో పొందలేకపోయాం, మన నుంచి ఇతరులకి ఆ ప్రేమను పంచగలిగితే అది సంతోషం. ఎందుకంటే తండ్రి ప్రేమను నేను పొందాను, మరి నేను చేయగలిగితే బాగుండని చెప్పి అలా కొంతమందికి మరి నా బిడ్డలకి నేను చదివించి ఫుడ్ పెట్టుకొని వాళ్ళని పెంచి పెద్ద చేసుకున్నాం కదా. అలా పెంచి పెద్ద చేయకుండా, అలా ఫుడ్ పెట్టకుండా, అలా చదివించకుండా ఉన్న పిల్లలు ఎంతోమంది ఉన్నారు ఈ రోజుల్లో. మరి వాళ్ళల్లో అట్లా కొంతమంది నాకు తెలిసిన ఒక హోమ్ ఆవిడ ఉంది. మరి తన దగ్గర చదివే పిల్లలకి ఒక 2 పిల్లలకి కొన్నాళ్ళు మేము చదివించామండి మా తరపు నుంచి. అంతేకాదు ఇంకా అట్లా చాలా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. అయితే నేనేమడిగానంటే, ఇది మాత్రమే కాదు, ఇంకేమైనా ఉన్నదా, నా నోటిని నీకు బుర్రగా వాడుకో నీ చిత్తం అయితే ఎప్పుడు నా మాట్లాడే విధానం మరి నేను పలికే విధానంలో మా అత్తమ్మగారు ఏమనేవాళ్ళంటే, నువ్వు ఇంత బాగా మాట్లాడుతున్నావు అంటే ఏదైనా ఒక విషయాన్ని కన్వే చేయటంలో చాలా బాగా చెప్తున్నావు నువ్వు, ఇవే మాటలు యేసయ్య గురించి చెప్తే బాగుండు కదా విజయ, నీకు దేవుడు ఆ తలాంతి ఇస్తే బాగుండు అనేసి అంటూ ఉండేది. అలా ట్రై చేయొచ్చు కదా అనేది. అంటే నేను అనుకున్నాను, అది దేవుని వాక్యం చెప్పడం కానీ దేవుని మాటలు మాట్లాడటం కానీ అంత ఈజీ అయిన మాట కాదు కదా. ఆయన చూజ్ చేసుకుంటే తప్ప మనం ఆయన మాటలు చెప్పలేం కదా. ఆయన నన్ను ఏర్పరచుకుంటే ఆ మాటలు చెప్పగలను అనుకునేదాన్ని అనమాట. అయితే ఆ తర్వాత ఇదే మాట గురించి ప్రార్థించుకున్నాను, దేవా నీ చిత్తం ఏముంది నా పట్ల, మరి నన్ను బ్రతికించావు, మరి 2వ జన్మ ఇచ్చావు, మరి ఈ 2వ జన్మకు ఒక సార్థకత ఉండాలి కదా. సార్థకత ఉండాలి అంటే నీ మాటలు నలుగురికి చెప్పగలగాలి. మరి నాకు చెప్పగలిగే అంటే వాగ్దాటినైతే ఇచ్చావు, దాన్ని వ్యర్థంగా పోవడం ఎందుకు, కేవలం నేను బ్రతకడానికి ఉపయోగించుకుంటే ఎట్లా, నీ మాటలు నలుగురికి చెప్పగలిగితే నా జన్మ ధన్యం అవుతుంది కదా ప్రభువా. మరి నీ చిత్తం అయితే మరి నాకు వాక్యం చదవటం ఏమి రాదు, చెప్పటం ఏమి రాదు, మరి అది ఎలా చెప్పాలో, మరి ఎలా అర్థం చేసుకోవాలో. మరి చాలామంది చెప్తారు, మేము అన్నిసార్లు బైబిల్ చదివాం అయినా అర్థం కాదు అంటూ ఉంటారు కదా. మరి నేనే పాటి దాన్ని, మరి నాకేం అర్థం అవుతుంది, నేను ఎలా చెప్పగలను అని చెప్పేసి నేను దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అయితే కరోనా సమయంలో అనుకోకుండా సమయం దొరికింది. ఇంకా నేను మా హస్బెండ్ కూర్చొని బైబిల్ని ఆ 1.5 మంత్లో ఒక ట్రిప్ చదివేశాం. చదివిన తర్వాత అవి చదువుతూ ఉన్న సమయంలో నాకు ఎన్నో ప్రశ్నలు వచ్చినాయి, ఎన్నో డౌట్లు వచ్చినాయి. ఆ డౌట్ అన్నిటికీ నాకు జవాబు కావాలి. ఎవరు చెప్తారు? నేను అలా మెసేజ్లు ఏదన్నా వాక్యాలు వింటూ ఉండే, లేదా ఎక్కడన్నా మీటింగ్స్ ఉంటే వెళ్ళడం, లేదా టీవీలో వచ్చే వాక్యాలు వినడం చూస్తూ ఉన్నప్పుడు నా ప్రశ్నకు రైట్ జవాబు దొరకనట్టు అనిపించేది నాకు. అట్లా కాదు, ఇంకా దీనికన్నా ఇంకా ఏదో కావాలి అని చెప్పేసి ఇట్లా కాదని చెప్పి నేనే బైబిల్ ఏమంటారు తరచి చూడాలి, చూస్తేనే మనకు అట్లా అర్థమవుతుంది. ఒక్కసారికైతే అర్థం కాదు. అసలు ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడు, మరి మనుషులంగా మనం ఉన్నప్పుడు ఆయన అంత గొప్ప శక్తిమంతుడై ఉండి, అంత మహిమ కలిగిన దేవుడై ఉండి, తన మహిమను తగ్గించుకొని మన కోసం వచ్చాడు. మన కోసం ఎందుకు వచ్చాడు అంటే మనల్ని ప్రేమించాడు కాబట్టి. ఆయన ఇచ్చిన ప్రేమను మనం వ్యర్థంగా పోనిస్తున్నామా, లేకపోతే సద్వినియోగం చేసుకుంటున్నామా అని అట్లా ఇప్పుడు ఈ మాటలన్నిటికీ ఆయన నాకు జవాబు ఎలా చెప్తాడు అని చెప్పేసి నేను బైబిల్ని రిపీటెడ్గా చదవటం స్టార్ట్ చేశాను. రిపీటెడ్గా చదవటం స్టార్ట్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి అంటే,
ఎంతో దీర్ఘకాలిక ప్రణాళిక కలిగిన దేవుడు మన దేవుడు, శక్తి కలిగిన దేవుడు మన దేవుడు, ప్రేమమయుడు మన దేవుడు. ఎంత ప్రేమ అంటే మనం ఎన్నిసార్లు పడిపోయినాను మళ్ళీ మళ్ళీ లేపే దేవుడు. అంత గొప్ప ప్రేమమూర్తిని మనం ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నాం? ఎందుకు వాక్యాలు ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నాం? ఒక మాట అంటారు చూడండి, హృదయంలో ఏది ఉంటే నోట్లో నుంచి అదే వస్తుంది అంటారు. మరి మనం హృదయం నిండా ఆయన నింపుకుంటే ఆయన మాటలే కదా వస్తాయి, ఆయన ప్రేమే కదా మనం చూపించగలుగుతాం అని చెప్పి నేను బైబిల్ని బాగా పట్టించుకున్నాక నాకు అర్థమైన విషయం అదే. మరి ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఎన్ని మార్లు అవకాశం ఇచ్చాడు. మరి 40 సంవత్సరాల కానాను యాత్రలో మరి ఎన్ని మార్లు వాళ్ళు తప్పు చేసినప్పటికీ మరలా 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 వారికి అవకాశం ఇచ్చుకుంటూ మరి ఆ యాత్రను ముగించి మరి వాళ్ళు కట్టనీళ్ళల్లో వాళ్ళని ఉంచాడు, వాళ్ళు తొలచని ద్రాక్ష తోటలు వాళ్ళకి ఇచ్చాడు. అంటే వాళ్ళు ఏమీ చేయకపోయినా కూడా వాళ్ళ కోసం సిద్ధపరిచి ఇచ్చిన దేవుడు మరి మనకి మనం మనం నిస్వార్థంగా అడిగితే మనకి ఖచ్చితంగా ఇస్తున్న దేవుడిని మనం ఎందుకు ఇంత నెగ్లెక్ట్ చేస్తున్నాము అని చెప్పి నేను బైబిల్ చదువుతున్నప్పుడు ఈ మాట చదవంగానే నేను ఎవరికైనా చెప్పాలి, ఈ వాక్యం చదవంగానే నేను ఎవరికన్నా చెప్పాలి అని చదువుతూ ఉండంగానే ఒక ఆలోచన రావడం, దీనిని నేను 4 మాటలు వాక్యంగా ఎలా చెప్పాలి, మరి ఈ వాక్యం నేను ఎవరికన్నా చెప్తే 10 మంది విన్నప్పుడు కనీసం ఒక్కరి హృదయం అన్నా దేవుడు మార్చకపోడు కదా. అంటే ఒకవేళ వాళ్ళు ఆ మాటల్లో ఒక మాట వారికి అవసరం ఉందేమో, ఆ మాట ద్వారా వారు సేద తీరుతారేమో అని చెప్పేసి ఇంకా నేను బైబిల్ ఎట్లయినా సరే నేను పూర్తిగా అర్థం చేసుకోవాలి అని చెప్పేసి ఈ 5 సంవత్సరాల నుంచి, అంటే ఆపరేషన్కి ముందంతా నా జీవితం గురించి పాకులాడిన నేను 2019లో నాకు ఆపరేషన్ అయింది. ఆ తర్వాత నుంచి నేను ఆపరేషన్కి ముందంతా నా జీవితం గురించి పాకులాడిన నేను 2019లో నాకు ఆపరేషన్ అయింది. ఆ తర్వాత నుంచి నేను అంటే నాకు మరొక జన్మ అన్నట్టే, మరొక జన్మ, ఈ జన్మని నేను సార్థకత చేసుకోవాలి, దేవుని మాటలు చెప్పాలి, దేవుని విషయం చెప్పాలి, ముందు నేను నేర్చుకోవాలి, ముందు నేను ఆయన గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని ఎప్పుడైతే నేను ఆయన గురించి పూర్తిగా తెలుసుకున్నాక ఇంకా వాక్యం లోపలికి వెళ్ళాక ఎవరిని కూర్చొని ఇదండి, ఎందుకంటే అది శక్తి కలిగిన 2 అంచుల ఖడ్గం. సో ఆ ఖడ్గం ఏ రూపానైనా మనకి చేతల రూపంగా అయినా చూపిస్తుంది, మాట రూపంగా అయినా చూపిస్తుంది. అట్లా దేవుని విషయంలో నేను ఎంతగానో బలం పుంజుకొని ఇప్పుడు దేవుని మాట ఎత్తినా, దేవుని విషయం చెప్పాలన్నా, దేవుని వాక్యం వినాలన్నా ఎంత ప్రేమ కలిగి ఉంటానంటే ఆయన నా దగ్గరికి వచ్చి ఆ మాట చెప్తున్నాడు, లేకపోతే ఆయన మాట వినాలి, ఇంకా ఏదో ఉంది నేను తెలుసుకోవాల్సింది, నేను ఎంత ప్రేమగా ఉండాలి ఇంకా దేవుని పట్ల, ఇంకా దేవుని విషయాల పట్ల నేను ఎంత జ్ఞానం కలిగి ఉండాలి అని నేను ఇదే మాటలు, ఇవే ఆలోచనలతో ప్రస్తుతానికి నా జీవితంలో దేవుని సాక్ష్యం కలిగి ఉండాలి, దేవునితో ఉండాలనే ఒక జీవిత లక్ష్యంగా ఉన్నానండి. ఒక మాట ఉంది ప్రసంగి గ్రంథంలో, కార్య ఆరంభం కన్నా కార్యాంతం చాలా గొప్పది అనేసి మంచి మాట ప్రసంగి కర్తగా రాశారనమాట. అంటే ఆ మాట విన్నప్పుడు నాకు కార్య ఆరంభం కన్నా అంతం గొప్పది అంటే ఏంటి అంటే, ఒక మనిషి జీవితం మనం ఎలా పుట్టాం, ఎవరికి పుట్టాం, ఎట్లా అనేది పక్కన పెడితే మన జీవితం అంతమయ్యే సమయంలో మన సాక్ష్యం ఏమై ఉంది, ఇది నాకు బాగా అర్థమైంది. మరి ఎందరికి అర్థమైందో నాకు తెలియదు, కానీ నాకైతే ఈ మాట బాగా అర్థమైంది. అంటే మనం దేవునికి సాక్షిగా కనుక ఉంటే ఖచ్చితంగా మన అంతానికి అర్థం ఉంటుంది. మన కోసం ఎంతసేపటికి నేను బ్రతకాలి, నేను పిల్లలు బ్రతకాలి, నా భర్త బ్రతకాలి, లేకపోతే మా కుటుంబం బాగుండాలి, లేకపోతే మేమే బిల్డింగ్లు కొనుక్కోవాలి, లేకపోతే మేమే ఆస్తులు సంపాదించుకోవాలి, ఇదంతా మనిషి స్వార్థమే. ఎందుకంటే మనిషే స్వార్థం, పుట్టుకతోటే స్వార్థంతో పుట్టుకొచ్చాడు. కానీ దేవుని విషయం వింటూ, దేవుని విషయం చదువుతూ కూడా ఆయన ఒకటే చెప్తున్నాడు, నీ బిడ్డనైనను నీ తల్లినైనను అధికంగా ప్రేమించుకో, ఎందుకంటే అవన్నీ విడిచిపెట్టి రావాల్సింది ఆయన దగ్గరికి. మరి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయనతోనే కదా మనం కలిసి ఉండాలి. ఇది బాధ్యత, మన బాధ్యత. ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తూ ఆయనతో కలిసి ఉండాలి అంటే ఎక్కువగా ఆయన ఏం చెప్తున్నాడు, నిస్వార్థం లేని దేవుణ్ణి మనం ఎంతగా ప్రేమించినాం. మొదట ఆయన మనల్ని ప్రేమించాడు కనుకనే మనం ఆయన్ని ప్రేమిస్తున్నాం. ఇక్కడ నా గొప్పతనం కానీ లేకపోతే ఎవరి గొప్పతనం కూడా ఏమీ లేదు, మనుషుల గొప్పతనం అసలు ఏమీ లేదు.
ఆయన మొదట మనల్ని ప్రేమించాడు కాబట్టే మనం ఆయన ప్రేమిస్తున్నాం. క్రీస్తును కలిగి ఉండుట అంటే మనం ఆయనను పోలి నడుచుకొనుట, ఆయనతో కలిసి జీవించుట. ఇది మాటలు చెబితే కాదు, క్రియ రూపంగా కూడా చేయాలి. నాకు ఈ కేథలిక్ సంఘాల్లో బాగా నచ్చే విషయం ఏంటి అంటే, మరి కేథలిక్ సంఘాలు మన ఇండియాకి వచ్చినప్పుడు క్రియారూపంగా చేశారు. ఏది కూడాను మాటల కన్నా చేతలు మిన్న. మరి మదర్ తెరిసా గారు కూడా చెప్తారు కదా, ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. అది కూడా నాకు ఆ మాట కూడా చాలా ఇష్టంగా అనిపిస్తుంది. అవును కదా, మనం 100 మాటలు చెప్పొచ్చు, కానీ ఒక్క కార్యం చేస్తే 100 మాటలకు సమానం. అట్లాగా నేను ఏదన్నా చేయాలి అనుకున్నా, నేను ఏదన్నా ఇవ్వాలి, ఎవరన్నా నన్ను ఏమన్నా అడిగినా, లేదా నేను ఏదన్నా చేయగలిగినా కూడా ఇదే అనుకుంటా నేను. మాటలు కాదు, చేతలు. క్రియ లేని విశ్వాసం మృతముతో సమానమని దేవుడే చెప్తున్నాడు కదా. మరి మనం క్రియ కలిగి ఉన్నప్పుడే కదా మన విశ్వాసం అని నిరూపించుకునేది అని చెప్పేసి, నేను ఏదైనా సరే ఏ పని చేయాలన్నా, ఏ విషయం చేయాలన్నా 1కి 4 సార్లు ఆలోచించుకొని చేయాలనుకుంటే చేసేయడమే. ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి నేను చూడను, నేను మీకు అది చేశాను, నేను మీకు ఇది చేశాను. నా దగ్గర ఏమీ లక్షల కోట్ల ఆస్తులు లేవండి. నా దగ్గర ఉన్న 1000, 2000 అయినా సరే మనస్ఫూర్తిగా ఇచ్చేసి వదిలేస్తాను అనమాట. ఇట్లా దేవుని నేను ఎప్పుడైతే ఆహ్వానించుకున్నానో నా జీవితంలోకి, అలాగే మరి ఆయన నా జీవితంలోకి ఎప్పుడైతే వచ్చాడో, మరి హృదయము అనే తలుపు దగ్గర ఆయన నుంచొని తట్టినప్పుడు నేను ఎప్పుడైతే తీసి ఆయన ఆహ్వానించుకున్నానో, అప్పటి నుంచి నాకు ఎంత ఆదరణ అంటే, మరి ప్రతి విషయంలో నేను ఎక్కడ భయపడకుండా, ముఖ్యంగా మనుషుల వైపు అయితే నేను చూడనండి, మరి ఆయన వైపే చూసి అన్ని విషయాల్లో మరి ముందుకు వెళ్తూ ఉన్నాము. అట్లా ఈ జీవితం మరి ఇంకా ఆయన ఇచ్చిన అంతవరకు, ఎంతవరకు అయితే అంతవరకు కూడాను ఇట్లా సాక్షి జీవితం కలిగి ఉండాలని, మరి ఆయన వాక్యాన్ని నేను అందించాలని, మరి ఇంకా విస్తృతంగా మరి ఆయన వాడుకోవాలని కోరుకుంటున్నాను. సరే, అప్పుడు ఎవరైతే మమ్మల్ని చూసి మరి మరి మీ చిన్న వయసులో ఇంత అప్పులు చేసుకున్నారు, ఇన్ని లక్షల అప్పులు ఎట్లా తీర్చుకుంటారు అని చెప్పేసి మా ఇంట్లో వాళ్ళే మమ్మల్ని కోపం చేశారండి. మరి ఆ సమయంలో నిజంగా ₹1 కూడా మా దగ్గర లేదు. ఎలా నా దగ్గర కానీ, మా భర్త దగ్గర కానీ ఎక్కడ నుంచి లేదు. నా తరపు తల్లిదండ్రులు లేరు నాకు, అప్పటికి 2 చనిపోయారు. మరి అక్క చెల్లెళ్ళు ఉన్నా ఇచ్చే పొజిషన్లో వాళ్ళు లేరు. అట్లాగే మరి మా వారి తరపు నుంచి బంధువులను చూస్తే మరి ఎవరు అంటే అన్న చెల్లెళ్ళు, అక్క చెల్లెళ్ళు ఇచ్చే పరిస్థితి కాదు, కానీ మరి ఎవరు ఇచ్చే పరిస్థితి లేరు. ఏం చేయాలి అని నేను బాధపడతా దేవుణ్ణి ప్రార్థిస్తూ, ఏంటయ్యా మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలాగా. మరి మాకు అప్పట్లో దగ్గరగా 4 లక్షల దాకా అప్పు ఉందండి. మరి అది 2000లో అంత అప్పు అంటే మరి చాలా ఎక్కువే చెప్పాలంటే. అంత అప్పు మరి అది కూడా మేము కావాలని చేసింది కాదు. అనుకోకుండా మా దగ్గర తక్కువ అమౌంట్తో బిజినెస్ పెట్టాము. మరి ఆ సమయంలో బయట నుంచి వడ్డీకి తీసుకొచ్చి చేయాల్సి వచ్చింది. ఆ వడ్డీల వల్ల మా ఎస్టిమేషన్ ₹1,00,000 బిజినెసే. అయితే మాకు సొంత డబ్బు ఒక 50,000 అని, ఒక 50,000 మేము బయట నుంచి వడ్డీకి తీసుకురావాల్సి వచ్చింది. అలా తీసుకొచ్చిన 50,000 నుంచి అలా 4 లక్షల దాకా వడ్డీలే తేలిపోయినాయి. అట్లా మేము బాగా పూర్తిగా అంటే ఇక మా చెయ్యి దాటిపోయింది, మా స్థాయి కాదు అది. ఆ సమయంలో చాలా విపరీతమైన అప్పులలో వచ్చి అడగటం, చాలా మానసిక వేదన పడ్డాం అన్నమాట. ఇక ఇట్లా దేవునికి ఏడ్చి ప్రార్థించుకుంటా, ఏం చేయాలి దేవా అనేసి, ఏమన్నా కానీ అని చెప్పేసి నేను మా అత్తమ్మగారిని వెళ్ళి గట్టిగా పట్టుకున్నానండి. నాకెందుకు అనిపించింది మరి దేవుడు నాకు అలాంటి తలాంతి ఇచ్చాడేమో. మరి బయట వాళ్ళని అడిగి, వాళ్ళని వీళ్ళని అడిగి వాళ్ళు ఇవ్వకపోయినా ఒకవేళ రేపు రోజున మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ఏమన్నా అంటారేమో అని ఇదితో వెళ్ళి అత్తమ్మగారిని అడిగాను నేను. ఏమన్నా చెయ్యి, ఈ సమస్య నుంచి గట్టెక్కించు అత్తమ్మ అని చెప్పేసి ఆమెని గట్టిగా పట్టుకున్నా. ఆమె నా దగ్గర రూపాయలు లేవు, నేను ఎక్కడి నుంచి తేలేను, నా దగ్గర కుదరదు అని చెప్పేసి అన్నారు. అన్నాక వెళ్ళి మళ్ళా నేను ఆ రోజు నాకు నమ్మకం అనమాట, ఈమె ద్వారా దేవుడు కార్యం చేస్తాడేమో అనేసి అనిపించింది మనసుకి. అనిపించి నేను గట్టిగా ప్రార్థించుకున్నప్పుడు ఆవిడ తెల్లారే తనే వచ్చి, నా దగ్గర లేవు కానీ నేను ఎవరి దగ్గరైనా ఇప్పిస్తాను, తీసుకొని వడ్డీలకి కట్టండి మీరే, ఇప్పిస్తాను అని చెప్పేసి తను ఆ మాట చెప్పాక చాలా నిజంగా అంటే అసలు ఆవిడకి కోపం కూడా అదే, మీ దగ్గర ఏమీ లేకుండా ఎట్లా పెట్టుకుంటారో, ఏముందని పెట్టుకుంటారు, ఇంత చిన్న వయసులో
ఇట్లా అప్పులు ఎందుకు చేసుకున్నారు అని కోపంగా ఉండేదన్నమాట. అట్లా మాతో కొంచెం మాట్లాడేది కూడా కాదు. అలాంటి ఆవిడ మరి దేవుడు అద్భుతంగా, ఎందుకంటే ఆమె కూడా విశ్వాసే అయినా కూడా డబ్బు విషయంగా వచ్చేసరికి భయపడతారు కదా పెద్దవాళ్ళు. సో ఇక ఆమె ఏం చేసిందంటే మరి తన చేత్తో కాదు కానీ వేరే వాళ్ళ చేత మాకు కొంత అమౌంట్ ఇప్పించింది. ఇక దానిని మేము అంటే గొంతు మీద ఉన్నాయి మెయిన్గా అర్జెంటుగా తీర్చాల్సిన వాటిని తీర్చేలాగా కొంచెం అమౌంట్ ఇప్పించింది అనమాట. ఒక 70,000 80,000 దాకా ఇప్పించింది. ఆ తర్వాత ఇక వాటిని మేము ఆ మెయిన్ ఉన్నవన్నీ తీర్చుకొని చిన్న చిన్నగా అక్కడి నుంచి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు జరిగినాయి. అట్లా నా పెళ్ళైన తర్వాత వెంటనే 2 పిల్లలు, మరి అలాగే మా హస్బెండ్ పేరు మరి సుధాకర్ అండి. ఆయన అకౌంటెంట్గా చేస్తారు. మరి అట్లాగే మా పిల్లలు, బాబు రోహిత్, పాప పేరు నమ్రత. మరి వాళ్ళు కూడా చక్కగా చదువుకొని ఇప్పుడు ఇద్దరు కూడా జాబులు చేసుకుంటూ ఉన్నారు. నా జీవితంలో మరి దేవుడు చేసిన కార్యాలు మరి ఎన్నో గొప్పవండి. ఎప్పుడైనా సరే మనం మనుషుల్ని నమ్మి మోసపోతామేమో కానీ దేవుడిని నమ్మి ఎప్పుడు మోసపోము. ఆయనను మనం చిత్తశుద్ధితో కనుక స్వీకరిస్తే ఖచ్చితంగా ఆయన మనకి తోడై ఉంటాడు. అందుకనే ఒక మాట ఉంది కదా, మరి మనుషులను నమ్ముకున్నట కంటే యెహోవాని నమ్ముకున్నట ఎంతో గొప్ప విషయం. అయితే చిన్న చిన్న విషయాలకే టెన్షన్ పడి, చిన్న చిన్న విషయాలకే బాధపడతాం కానీ ఆయన వైపు తిరిగి దేవా నాకు ఈ సమస్య వచ్చింది, లేదా నాకు ఈ బాధ వచ్చింది, లేదా నాకు ఈ హెల్త్ ఇష్యూ వచ్చింది, ఇట్లా ఏ వచ్చినా సరే మనం మనస్ఫూర్తిగా ఆయన్ని దగ్గర పెట్టుకొని మరి ఆ బైబిల్ పెట్టుకొని వాక్యాలు చదువుకుంటూ మరి ఏ సందర్భంలో ఏ మాట చెప్పారు మరి ఇప్పుడు వాక్యాలు మనం తరచు చూస్తూ ఉన్న సమయంలో మనకి ఎవరికో ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు. ఆ మాటలను మన జీవితానికి అలవతించుకొని ఆ మాటలు మనకే చెప్పారు, మరి ఆ మాటల ద్వారా మనకి ఎంత నెమ్మది కలుగుతుంది అని కనుక మరి ఆయనను విశ్వాసంతో కనుక విశ్వసిస్తే ఖచ్చితంగా ప్రశాంతత దొరుకుతుంది. ఫస్ట్ అయితే ప్రశాంతత దొరుకుతుంది, ఖచ్చితంగా కార్యం జరుగుతుందని నమ్మాలి. నమ్మినప్పుడే ప్రార్థించేటప్పుడు జరుగుతుందని నమ్మి ప్రార్థించమని వాక్యం చెప్తుంది కదా. కాబట్టి ఖచ్చితంగా ఆయన నమ్మినప్పుడు అరాకొరాగా ఉండొద్దు. ఖచ్చితంగా విశ్వాసంతో ఆయన అడిగినప్పుడు జవాబు ఇచ్చే దేవుడు మన దేవుడు. ఓకేనండి, ఇది నా సాక్ష్యం. ఈ అవకాశం ఇచ్చిన దివ్యవాణి ఛానల్కి, వారి యాజమాన్యానికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.